చాలామందికి ఇప్పుడు మహాశివరాత్రి అని అంటే తమ తమ ఇళ్లల్లో తమ తమ ఊర్లల్లో ఉన్న గుళ్ళను సందర్శించుకోవడం మాత్రం కాకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవాలి అని అనుకుంటున్నారు. పర్టికులర్గా ఈ పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలకు సంబంధించి కూడా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంతో మందిని తీసుకెళ్ళింది. గత 25 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందిని తీసుకెళ్ళి సంపూర్ణమైన యాత్ర చేయాలి అనుకున్న వాళ్ళకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక మంచి ట్రావెల్ ఏజెన్సీ అని తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మహాశివరాత్రికి జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలి అని అయితే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైన ప్యాకేజెస్ ఏమైనా ఏర్పాటు చేశారా? మన దగ్గర శివరాత్రికి సంబంధించి అన్ని జ్యోతిర్లింగాలకు ప్యాకేజెస్ ఉన్నాయండి. మీరు అన్నట్టుగా కేవలం ఒక కేదార్నాథ్కు మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ కేదార్నాథ్ టెంపుల్ బంద్ ఉంటుంది కాబట్టి ఆ కేదార్నాథ్ టెంపుల్ కాకుండా మిగతా అన్ని జ్యోతిర్లింగాలకి మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. సో మనకు శ్రీశైలం పక్కనే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర తెలంగాణ నుంచి సేమ్ డే వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ 2 జ్యోతిర్లింగాలు మినహాయించుకొని మిగతా 10 జ్యోతిర్లింగాలకు సంబంధించి మన దగ్గర ప్యాకేజ్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు సౌత్కి సంబంధించి చూసుకుంటే మనకు రామేశ్వరం జ్యోతిర్లింగం ఉంది. సో రామేశ్వరం మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ తమిళనాడు ప్యాకేజ్ మనం డిజైన్ చేసామన్నమాట. ఈ తమిళనాడు ప్రోగ్రామ్ అనేది ఏంటంటే 7 nights 8 days ఉంటుందన్నమాట. సో చెన్నై సెంటర్ పాయింట్ అంటే మనం ఉన్న డెస్టినేషన్ నుంచి చెన్నై వరకు ఫ్లైట్లో వెళ్తాము. సో అక్కడ దిగిన తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ తిరువన్నామలై, చిదంబరము, కుంభకోణము, తంజావూరు, శ్రీరంగము, మదురై, కన్యాకుమారి, తిరుచెందూరు, రామేశ్వరం. సో ఇలాగ అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తూ 7 nights 8 days ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసామన్నమాట. సో ఇది మనం విత్ ఫ్లైట్స్తోనే ప్యాకేజ్ ఇస్తున్నాం. అలాగే నార్త్కి సంబంధించి మనం చూసుకుంటే మహారాష్ట్రలో మనకు 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. సో ఈ 4 జ్యోతిర్లింగాలకు కలుపుకుంటూ అక్కడ ఉన్నటువంటి అష్టగణపతులు 8 గణపతి టెంపుల్స్తో పాటు షిరిడి, అలాగే కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్, ఇవన్నీ కలుపుకొనేసేసి మనము హైదరాబాద్ నుంచే బస్ ప్యాకేజ్ ఇస్తున్నాం అనమాట. సో ఇది కూడా ఏంటంటే మనకు 8 రోజుల టూర్ ఉంటుంది. సో హైదరాబాద్ నుంచే బస్సు స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసుకొని రిటర్న్ మళ్ళీ హైదరాబాద్కి బస్సు వస్తుంది అనమాట. సో బోత్ స్టేట్స్లో ఎక్కడున్నా సరే హైదరాబాద్ సెంటర్గా ఈ ప్యాకేజ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇప్పటికి మనకు 5 జ్యోతిర్లింగాలు అయ్యాయి. ఇంకా మనకు మిగిలిన 4 జ్యోతిర్లింగాలలో 2 వచ్చేసేసి గుజరాత్లో ఉన్నాయి, 2 వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాయన్నమాట. సో ఈ 4 జ్యోతిర్లింగాలకు సంబంధించి 4 జ్యోతిర్లింగాలు పంచద్వారకలు అని చెప్పనేసి ఒక స్పెషల్ ప్యాకేజ్ రన్ చేస్తున్నాం అనమాట. సో ఇందులో వచ్చేసేసి మనకు సోమనాథ్, నాగేశము, అలాగే ఓంకారేశ్వర్, ఉజ్జయిని. సో ఈ 4 జ్యోతిర్లింగాలతో పాటు పంచద్వారకలు ద్వారక, బేడ్ ద్వారక, మూలా ద్వారక, అలాగే నా ద్వారక, కంగ్రోలి ద్వారక. సో ఈ 5 ద్వారకలు 4 జ్యోతిర్లింగాలతో పాటు మనకి భావనగర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అహ్మదాబాదు. సో ఇవన్నీ ప్లేసెస్ కలిపి మనకి 11 nights 12 days టూర్ ఉంటుందన్నమాట. సో గుజరాత్, మధ్యప్రదేశ్ టూర్ అనమాట ఇది.